along the road, two disciples all alone, their master dead and gone. A man to them drew near, spoke to them and calmed their fears. They told him everything. He said, Why don't you believe? For it was necessary for the Christ to suffer all these things and enter his glory. Why don't you believe? Why don't you believe? they came to journey's end. He came in to lead the path. He blessed and broke the bread. Then open were their eyes, Jesus Christ they recognized. He disappeared from them, they said, Did not our hearts burn as he spoke those words? While we walked with him, the scriptures were open. Did not our hearts burn? Did not our hearts burn? దేవుని నామానికి స్తోత్రం. అందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క మహాకృప చొప్పున ఎంతవరకు దేవుడు మనలను సజీవులనుగా ఉంచారు. ఆయన యొక్క మార్గంలో నడవడానికి ప్రతిదినము కూడా తన యొక్క కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా దినముల తర్వాత మీ వద్దకు మరి యొక్క క్రొత్త సిరీస్తో రావడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ క్రొత్త సిరీస్ మన హృదయములు మనలో మండుచుండలేదా అని లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో రాయబడి ఉన్న ఆ థీమ్ని బట్టి ఈ సిరీస్కి టైటిల్ని ఇవ్వడం జరిగింది. ఇందులో మనం కొన్ని సర్మన్స్ని ప్రతిదినము కూడా ధ్యానం చేయడానికి దేవుడు ఆలోచనను అనుగ్రహించారు. మొట్టమొదటిగా ద రోడ్ టు ఎమ్మాస్ అనగా ఎమ్మాయు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరు శిష్యులతో మాట్లాడినటువంటి ఆ సంభాషణను మనము చూడబోతున్నాం. ఆ తర్వాత ఇదే సిరీస్ని మనము కంటిన్యూ చేయబోతున్నాం. సో ఈ క్రొత్త సిరీస్కి మనందరం కూడా సిద్ధపాటు కలిగి దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి ప్రతిదినము కూడా దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక. ముందుగా మనం ప్రార్థించుకుందాం. ప్రార్థించుకొని ఈ వాక్య భాగంలోనికి ఇంట్రడక్టరీ మెసేజ్లోనికి వెళ్ళిపోదాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా రక్షక, ఈ క్రొత్త సిరీస్ని మేము ప్రారంభించుకోవడానికి మీ ప్రియులైన వారితో మేము కలిసి మీ మాటలను ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకెంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సిరీస్లో మేము మీ యొక్క మర్మములను తెలుసుకొనున్నట్లుగా మాతో మీరు మాట్లాడి ప్రతిదినము మమ్మల్ని బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి ఈ క్రొత్త సిరీస్లో మనం లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని విషయాలను ధ్యానం చేయబోతున్నాం. సో మన యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు మనం కానీ పరిశీలన చేసుకున్నట్టయితే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆరాధించుటకు వెళ్ళినప్పుడు, లేదు అంటే మనం ఒంటరిగా పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుచు ఉన్నప్పుడు, లేదు బయట మనము వాకింగ్కి వెళ్ళినప్పుడు, ఇంకా అనేకమైన చోట్ల ఒక
దేవుని యొక్క ప్రత్యక్షతను మనము చూడగలిగినటువంటి సంఘటనలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? ఈరోజు మనం దేవుని యొక్క కృపను బట్టి ఇద్దరు శిష్యులు ఎమ్మాయి మార్గంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే వారి వద్దకు వచ్చి ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని వారికి ఉన్నటువంటి యాంగ్జైటీస్ అన్నింటినీ, వారికి ఉన్న డిసప్పాయింట్మెంట్ అంతటిని, వారికి ఉన్న భయాలన్నింటినీ పోగొట్టి పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు లేఖన భాగములలో వ్రాయబడి ఉన్న సంగతులను ఏ విధంగా మనం క్రోడీకరించుకోవాలి, కంపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు శిష్యులు కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎందుకంటే వారిని రోమా సామ్రాజ్యం నుంచి రక్షించడానికి వచ్చాడనుకున్న మెస్సియ మరణించాడు అన్న సంగతి, అనగా సిలువ వేసి చంపేశారు అన్న సంగతిని వారు డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. సో వీరు మాట్లాడుకుంటూ ఎమ్మాయి మార్గంలో వెళ్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారితో కూడా వచ్చి వారి యొక్క సంభాషణలో పాల్గొంపులు పొందుచూ ఉన్నారు. సో let us go to Luke chapter 24 verse 13. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. ఆమడ దూరం అంటే సుమారుగా 7 మైళ్ళ దూరం. యెరూషలేముకు ఎమ్మాయు అనేటువంటి గ్రామం, ఎమ్మాయు అనే గ్రామం 7 మైళ్ళ దూరంలో ఉంది. ఈ 7 మైళ్ళ దూరం నాకు వీరు వెళ్తూ ఉన్నారు. అయితే వీరెందుకు వెళ్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు రాయబడి ఉండలేదు. యెరూషలేములో జరిగిన సంఘటనలన్నీ కూడా వీరిని చాలా కలవరపరిచింది. 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసే సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే 11 మంది శిష్యులలో అనేక మంది ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు ఉంటానన్న పీటర్ కూడా ఆయనను విడిచిపెట్టేసి ఆయనను నేను ఎరగను అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇద్దరు శిష్యులు ఎవరు అనేది ఒకరి పేరు మాత్రము మెన్షన్ చేయబడి ఉంది. అయితే కొందరు చెప్పేటువంటి దానిని బట్టి, అనగా ఇదే అధ్యాయంలో మనం చూసినప్పుడు 34వ వచనంలో సీమోను నాకు కనబడెను అని చెప్పుకొంచున్నారు అని రాయబడి ఉంది. దీనిని బట్టి ఈ క్లియోపాస్తో పాటు ఉన్నది, అనగా 18వ వచనంలో క్లయోపా అనేవాడు ఉన్నాడు. ఇంకొకని పేరు మెన్షన్ చేయబడలేదు. ఇంకొకరు ఎవరు అంటే కొందరు ఆయనే పేతురు అని చెప్తారు ఈ 34వ వచనము ఆధారంగా. అంతేకాకుండా 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి మాటను కూడా మనం చదువుకున్నట్టయితే అక్కడ సీమోను పేతురుకు దేవుడు కనిపించాడు అనే సంగతి రాయబడి ఉంటుంది. సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎవిడెన్స్ అని కొందరు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకని పేరుని రాయించలేదు, క్లయోపా పేరును మాత్రమే వ్రాయించాడు. వీరిరువురు కూడా మరి they might have thought that it was safe for them to leave Jerusalem. యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోతే మంచిది అని వాళ్ళు అనుకున్నారు. సో యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఒక గ్రామమునకు వీరు బయలుదేరారు. ఈ ముందు ఉన్నటువంటి సంఘటనలన్నింటినీ మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు కొందరు స్త్రీలకు ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత ఆ స్త్రీలు ఈ శిష్యుల వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి ఈ విషయాన్ని తెలియపరిచినప్పుడు వారి మాటలు వేరే మాటలుగా కనిపించాయి, కానీ
కనుక వారు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూచినట్లుగా 12వ వచనం మనకు తెలియజేస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభువు తాను చెప్పినట్టుగా తిరిగి పునరుద్ధానుడై లేచారు అనే విషయాన్ని ఈ ముందున్న వచనాల్లో చదువుకుంటాం. నమ్మనటువంటి శిష్యులు ఏ విధంగా అయితే ఉన్నారో, ఈ ఇద్దరు శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును వారు నమ్మలేనటువంటి వారిగా ఉన్నారు. అందుకనే దే వర్ ఇన్ అచర్ డిసప్పాయింట్మెంట్. దేవుని యొక్క మాటలను మనం సరి అయిన రీతిలో అర్థం చేసుకోకపోతే, దేవుని యొక్క మాటలలో ఉన్న మర్మములను సరైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం అర్థం చేసుకోనలేకపోతే మనకు నిరాశ నిస్పృహలే ఎదురైపోతూ ఉంటాయి. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువు కొన్ని విషయాలను చాలాసార్లు అర్థం కాకుండా, లేదు అంటే విశ్వాసం లేనటువంటి వారికి ఆయన సత్యములను అనగా ఇంకా లోతైనటువంటి సత్యములను తెలియచేయడం అనేది ఆపేస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. కాబట్టి those who do not have faith are shielded from further truths. కనుక లోతైన సత్యాలను మనం తెలుసుకోవాలి అంటే ఆయనను మనం నమ్మవలసి ఉంటుంది. ఆయన మాటలను మనం నమ్మవలసి ఉంటుంది. ఈ దినాన్న మనం పరిశుద్ధ గ్రంథంను చదువుతున్నాం, కానీ మనము దేవుని యొక్క మాటలను నమ్మగలిగేటువంటి వారంగా ఉండటం లేదు. అర్థం చేసుకోగలిగే వారంగా ఏమాత్రము ఉండటం లేదు. ఇంకా మనకు మర్మాలు ఎలాగ తెలుస్తాయి? మర్మాలను తెలుసుకోవాలి అనంటే దేవుడు మన యొక్క కన్నులను తెరవాల్సి ఉంటుంది. అదే ఈ అధ్యాయంలో యేసు ప్రభువు చేసినటువంటి పని. ఇప్పుడు వరకు మనం క్రైస్తవులంగా జీవించేశాం. ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసులంగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మన యొక్క కన్నులు తెరవబడ్డాయా లేదా మూయబడినటువంటి కన్నులు కలిగిన వారంగా, గుడ్డివారిలాగా ఏదో ఒక బ్లైండ్ ఫెయిత్ని మనం వెంబడిస్తూ జీవిస్తూ ఉన్నామా అనే దానిని పరిశీలన చేసుకోవడానికి ఈ సిరీస్ మనకు ఉపయోగపడుతుంది. కనుక ఈ మండుచున్న హృదయంలో అనేది ఈ ఇద్దరి శిష్యులతోనే ఆగిపోయిందా, లేకపోతే ఈ మండుచున్న హృదయాలు మన జీవితములలో కూడా కార్యరూపం దాలుస్తాయా అనే దానిని మనము పరిశీలన చేసుకోవడానికే ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఇది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఉపమాన రీతిలో కొన్ని విషయాలను బోధించడానికి కారణం ఏంటంటే, he wanted to hide things from people who are unable to believe him. ఆయనను విశ్వసించలేనటువంటి వారికి అనేకమైన విషయములను దాచిపెట్టు రీతిగా ఆయన ఉపమాన రీతిలో కొన్ని విషయాలను బోధించారు. అందుకని ఈ స్పిరిచువల్ అలిగరీస్ని, ఆత్మీయ దృష్టాంతములను, ఆత్మీయ రూపకాలను అనగా మెటాఫర్స్ని మనం అర్థం చేసుకోవాలి అంటే we have to have a heart that is filled with faith. మన హృదయములు విశ్వాసముతో నింపబడినటువంటి హృదయములుగా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మీయ దృష్టాంతములను మనం తెలుసుకోగలుగుతాం, ఆత్మీయ రూపకాలను మనము తెలుసుకోగలుగుతాము. ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయం 9-10 వచనాలలో యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాటలను మనము చూద్దాము. లూకాసు వార్త 8వ అధ్యాయం 9-10 వచనాల వరకు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది,
మనకు అనుగ్రహింపబడి ఉన్నదా లేదా అనేది మన యొక్క యాటిట్యూడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క మాటలను వింటున్నాము అంటే దీనిని గ్రహించగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహించాలి. మర్మములను మనం తెలుసుకోగలిగినటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహించాల్సి ఉంటుంది. సో ఇఫ్ వి డిపెండ్ అపాన్ ద లార్డ్, దేవుని మీద ఆధారపడి ఆయన లేఖనములను మనము చదివినట్లయితే, ఆయన మాటలను మనము వినినట్లయితే అవి దేవుని యొక్క కృపను బట్టి మనకు అర్థమవునట్లుగా దేవుడు మనకు బోధిస్తారు. అందుకని ఆయన యొక్క మర్మములను, దృష్టాంతములను మనం అర్థం చేసుకోవడానికి మనము ఆయన మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. అనేకమైన సార్లు యేసుక్రీస్తు తన శిష్యులకు కూడా అనేకమైన విషయాలను దాచిపెట్టి ఉంచారు. ఇదే అధ్యాయంలో 31వ వచనం చూస్తే, 8వ అధ్యాయం లూకా సువార్త 31వ వచనంను చూసినట్టయితే అక్కడ వారు దేవుడు వారికి 31 నుంచి 34 వరకు చూసినట్టయితే దేవుడు వారికి అర్థం కాకుండా చేశాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. శిష్యులకు కూడా అర్థం కానటువంటి విషయాలు అనేకములు ఉంటూ ఉండేవి. 17వ వచనంలో, 8వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, తేటపరచబడని రహస్యమేదియు లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనది ఏది కూడా లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనినది కూడా తీసివేయబడును గనుక మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడి అని చెప్పాను. సో ద లార్డ్ ఈస్ ప్రాంప్టింగ్ us this morning with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. దేవుని మాటలను మనం ఏ విధంగా వింటున్నాం, దేవుని మాటలను మనం ఏ విధంగా చదువుతున్నాము అనేది పరిశీలన చేసుకుంటేనే తప్ప మనకు కలిగినది, ఇంకా మనకు ఆయన యందు శ్రద్ధ కలిగి ఉంటే ఆ శ్రద్ధను బట్టి మనకు ఇంకనూ దేవుడు ఆత్మీయ మర్మములను బోధిస్తాడు. ఒకవేళ మనకు శ్రద్ధ లేకపోయినట్టయితే ఆయన మన దగ్గర నుంచి మనకున్నది అనుకున్న దానిని కూడా తీసివేస్తాడు. సో ఆర్ వి రెడీ టు రిసీవ్ మోర్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ లూజ్ వాట్ ఆల్ వి హ్యావ్? మనకున్నటువంటి దానిని మనం విడిచిపెట్టేద్దామా, వదిలిపెట్టేసుకుందామా? లేదు అంటే ఇంకా అనేకమైన మర్మములను దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు వాటిని మనం తెలుసుకోవడానికి ఇంకా ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉన్నామా అనే దానిని పరిశీలన చేసుకుందాం. సో ఈ సిరీస్లో దేవుడు మనలను ఒక కన్స్యూమింగ్ ఫైర్ లాగా ఆయన యొక్క ఆత్మను మనలో ఎల్లప్పుడూ కూడా నివసింపచేసే దేవుడు. ఆ ఆత్మ మనకు అనేకమైన విషయములను బోధించడానికి అది మండుచుండునట్లుగా మనలో చేస్తారు. మేబీ దేర్ ఈస్ అ టైమ్ వేర్ వి ఫేస్ suffering and testing like these disciples were undergoing. లేదు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు ఈ సందర్భంలో అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నటువంటి అనేకమైన బాధలు, ఇబ్బందులు, కష్టాలలో ఆయన మనలో ఒక ఫర్నెస్ని, ఆయన మనలో తన యొక్క ఆత్మ మండుచుండునట్లుగా చేసి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన చెత్తను ఆయన కాల్చివేసి మనలో పోయినటువంటి ప్యాషన్ని తిరిగి నింపివేసి మనలో పోయినటువంటి నిరీక్షణను మరలా మనకు అనుగ్రహించడానికే ఈ సిరీస్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్ టు మూవ్ బియాండ్ అన్ ఇంటలెక్చువల్ ritualistic or routine faith
ఒక ఆచార సంబంధమైన భక్తి, లేదు అంటే జ్ఞానవంతులము అని అనుకుంటున్నటువంటి క్రైస్తవులంగా జీవించుచున్న భక్తి, లేదు అంటే మనం జీవపు డంబం కలిగినటువంటి వారంగా ఫీలింగ్ ఆఫ్ గుడ్నెస్ అని చెప్తాం. మనం క్రైస్తవులం, దేవుని యొక్క రాజ్య వారసులం అని చెప్పుకుంటూ ఈ లోకంలోని ఆచారాలన్నింటినీ కూడా మనము పాటిస్తూ, ఇంకా దేవుడు తన యొక్క గ్రంథంలో వ్రాసినటువంటి మర్మములను తెలియలేనటువంటి వారంగా ఇంకా ఇగ్నరెంట్గా జీవించుచు ఉన్నట్టయితే ఈరోజు దేవుడు మనలను ఈ సిరీస్ని చూడడానికి, వినడానికి మనకు ఇన్విటేషన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనందరికీ కూడా ఒక డివైన్ ఎన్కౌంటర్ని మరలా దేవుడు అనుగ్రహించడానికి, మన యొక్క కన్నులను తెరవజేయడానికి, మన హృదయములలో పరిశుద్ధాత్ముడు మండుచుండునట్లుగా చేయడానికే ఈ సిరీస్లో ప్రతి వర్తమానము కూడా ఆయన మనకు అనుగ్రహించబోతున్నారు. సో let us all passionately listen to this series every day. కాబట్టి ప్రతి దినము కూడా దీనిని మనం అత్యంత ఆసక్తితో వీక్షించడానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, అనేకమైన సార్లు మేము మూయబడినటువంటి హృదయాలు, మూయబడిన ఆత్మీయ నేత్రములతోనే మేము ఈ లోకంలో క్రైస్తవులమని చెప్పుకుంటూ జీవిస్తూ ఉన్నాం. అనేకమైన మర్మములు మేము తెలుసుకోలేని వారముగా ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మని యొక్క కార్యములు మాలో జరగటానికి మేము అనుకూలమైన వాతావరణమును క్రియేట్ చేయలేకపోతూ ఉన్నాము. కనుక మా ప్రియులతోనూ మాతోనూ మీరు ప్రతిదినము కూడా మాట్లాడి ఆ మంటను మాలో ప్రతిదినము కూడా ఎక్కువ చేయవలసినదిగా, కిండిల్ చేయవలసినదిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. ఈ సిరీస్లో మేము చూడబోయేటువంటి ప్రతి వాక్య భాగమును కూడా మీరు దీవించి మా హృదయములు ఎల్లప్పుడూ మండుచుండునట్లుగా చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. You need to log into your music.